హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. వ్లాగ్ షూట్ చేయాలా వద్దా, షూట్ చేయాలా వద్దా అనుకుంటూ ఇంకా టు బీ కంటిన్యూగా షూట్ చేసింది పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకో తెలీదు ఆల్ ఆఫ్ సడన్గా సాటర్డే రోజు మార్నింగ్ నేను లేచేసరికి 6:20 అయింది. సో లేవడమే పొత్తి కడుపుల నుంచి వెన్నులోకి పెయిన్ స్టార్ట్ అయింది. అది కంటిన్యూగా రావట్లేదు, ఆగాగి వస్తుంది. అంటే కొంచెం ఒక 10 నిమిషాలు ఉంటుంది, తర్వాత మళ్ళీ తక్కువవుతుంది, మళ్ళీ ఒక 20-25 నిమిషాలకి మళ్ళీ నొప్పి వస్తుంది. మరి భరించడానికి నొప్పి ఏం కాదు, కానీ నొప్పి అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో మరీ ఎక్కువగా నొప్పి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి తక్కువగా నొప్పి అనిపిస్తుంది. అందుకే షూట్ చేయాలా వద్దా అనుకునే టైంలో నాకు అనిపించింది ఏంటంటే, నాకు కష్ట సుఖాలు మాట్లాడడానికి కాదు కానీ జనరల్గా సో డైలీ వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేస్తేనే కదా ఛానల్ అనేది మానిటైజర్కి వెళ్తుంది, గ్రోత్ ఉంటుంది. అంటే మీ ఛానల్ కోసము మానిటైజర్ అవ్వడం కోసము డబ్బుల కోసము మీకు చేత కాకపోయినా కూడా వీడియోస్ పెడతారా అండి అని అంటే, చేత కాకపోయిన వాళ్ళ కాదండి, కొంచెం చేతనైనప్పుడు మాత్రమే వీడియో తీసింది మాత్రం పెడుతున్నాను. అయినా మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు ఉంటారులేండి. పెద్ద పెద్ద ఛానల్స్కి కింద కామెంట్స్ పెడతారు కానీ మన ఛానల్కి పెట్టేంత సీన్ ఏం లేదు. అందుకే కామెంట్ నేనే పెట్టుకుంటాను, నేనే అడుగుతాను, ఆ కామెంట్కి రిప్లై కూడా నేనే చెప్పేస్తాను అనమాట వీడియోలో. సో నీది వచ్చేసి ఏంటంటే కొంచెం రెస్ట్, మార్నింగ్ లేసి ఇంకెట్లో అలా వంట చేసి హస్బెండ్ని పంపించేసి ఒక గంట రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ లేచి సరే షూట్ చేద్దాం కొద్దిగా అని చెప్పి షూట్ చేస్తున్నాను. ఇంకా ఇల్లు వంట చేసి మా హస్బెండ్కి బాక్స్ కట్టేసి ఇంకా అన్నీ అక్కడే పడేసి ఇంకా నేను బెడ్రూమ్లోకి వెళ్ళి హాల్లోకి వెళ్ళి రెస్ట్ తీసేసుకున్నాను. పండుకోలేదు, జస్ట్ పండుకుంటే మళ్ళీ నిద్ర రాదు. ఎందుకంటే ఎటుకంటే టైం ఆల్మోస్ట్ మొత్తం మేల్కో వచ్చి కొంచెం పని చేసినాక మళ్ళీ పండుకోమంటే ఏమనుకుంటాం, పండుకోలేం కదా. ఇంకా నేనేం చేశానంటే అలా రెస్ట్ తీసుకున్నాను. ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని ఎప్పటికైనా ఇంకా పనులు తప్పవు, చేసుకోవాల్సిందే అని చెప్పి ఇంకా మెల్లగా లేచి ముందైతే కిచెన్ దగ్గరకు వచ్చేసరికి బాబోయ్ ఇట్లా పడేసి వెళ్ళిపోయానా నేను, ఇంత ఘోరంగా ఉందా నా కిచెన్ అనుకున్నాను. ఇంకా ఫైనల్లీ ఇదేంటంటే పప్పులుసు అని చెప్పేసి మనకు రీసెంట్గా లక్ష్మీ మంచు గారు ఒక షార్ట్ పెడుతున్నారు కదా, అలా పప్పులుసు చేశాను. ఇంట్లో వెజిటేబుల్స్ ఓన్లీ ఆలు టమాటా మట్టుకే ఉండే. ఇది పప్పుచారు కాదు, పప్పు కాదు, ఎర్రపప్పుతోని పప్పులుసు లాగా చేశాను. అంటే పప్పులాగా చేసి మళ్ళీ ఇందులో కొద్దిగా చింతపండు రసం కూడా వేసి దగ్గరికి అయ్యేదాకా ఉడికించేస్తే చాలా దగ్గరికి అయిపోయింది. మరీ పలచగా లేదు, మరీ మందంగా లేదనమాట. ఇంకా స్టవ్ మీద మొత్తం చిల్లిపోయింది. చిన్న గిన్నె పెట్టాను, ఎందుకంటే ఇవాళ సాటర్డే కాబట్టి ఈవినింగ్ మళ్ళీ టిఫిన్ చేస్తాను కాబట్టి ఇంకా ఇది ఎక్కువ ఉంటే వేస్ట్ అవుతుందని కొంచెమే చేశాను. సో ముందైతే కొంచెం ఛాయ్ తాగుదామని స్టవ్ మీద ఛాయ్ పెట్టేసి మర్చిపోయాను, అది మరిగిపోతూనే ఉంది. ఆ తర్వాత స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేయాలంటే ఎందుకో చేతన అవ్వలేదు. సాటర్డే సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా బట్ కొంచెమన్నా షూట్ చేసింది వీడియో పెడదామని చెప్పి చూస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇంకా ఈ ఆలూ ఫ్రై అండ్ పప్పులుసు, అన్నము, ఇడ్లీ ఇంకా అవి చేశాను ఆ రోజు సాటర్డే మెను. ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేయాలి. ఒక్కొక్క పని చేసి పనికి మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నాను. ముందు ఫస్ట్ అయితే ఛాయ్ తాగేద్దామని చెప్పి ఛాయ్ పెట్టేసుకొని సో ఒక 2 డ్రాప్స్ అలా పక్కన పెడతాను నేను. మా నాన్న మాకు దూరమైనప్పటి నుంచి నాన్న కోసం అని చెప్పి 2 డ్రాప్స్ అట్లా పక్కన పెడతాను. సో జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమన్నా అయిందనుకోండి, మనకు దూరం అయిపోయారనుకోండి, మా మా సైడ్ కల్చర్ ఎలా ఉంటుందంటే ఈ మందు తాగుతారు కదా, సో మందు తాగేటప్పుడు 2 డ్రాప్స్ అట్లా వేస్తారనమాట. అది మా నాన్న వేసేది ఎప్పుడన్నా మందు తీసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కోసం. నాకు అది చూసి అలవాటైపోయి నాకు కూడా నాన్న చనిపోయినప్పటి నుంచి ఫస్ట్ నేనైతే ఏదైతే డ్రింక్ తీసుకుంటానో డైట్లో, ఫుడ్లో, ఆ డ్రింక్ అయినా సరే ఫుడ్ అయినా సరే ఒక 2 చుక్కలు అట్లా పక్కకు పెడతానన్నమాట మా నాన్న కోసము. ఆయనకి ఛాయ్ అంటే మహాప్రీతి ఉండేది. ఛాయ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇంట్లోనే ఛాయ్ తాగాలని చెప్పి ఎక్కువగా ఉండేది. అందుకనే నేను మందు తాగను కదా, సో అందుకని చెప్పేసి ఛాయ్ రూపంలో ఆయనకి పెడతానన్నమాట. ఒక 2 బిస్కెట్లు ఛాయలో వేసుకుంటే కొంచెం ఎనర్జీ వస్తుందేమో అని చెప్పేసి చూస్తున్నాను. వాటర్ బాగా తీసుకోక అలా ఏందో తెలీదు, వాటర్ తాగినప్పుడు నొప్పి తగ్గుతుంది, మళ్ళీ నార్మల్గా ఉన్నప్పుడు నొప్పి వస్తుంది. అలా నొప్పి ఎందుకు వస్తుందో తెలియదు. కష్టాలు బాధలన్నీ ఆడవాళ్ళకే. ఈ మెన్సెస్ ప్రాబ్లమ్స్, డెలివరీలు ఆడవాళ్ళకి ఎందుకు ఉండాలి? అసలు 60 రివర్స్ అయ్యి మగవాళ్ళకు ఉంటే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకా ముందైతే స్టవ్ దగ్గర క్లీన్ చేసేద్దామని చెప్పేసి వండిన వంటలంతా కూడా ఊడ్చిపెట్టేసి ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్
చేసుకున్నాను. తర్వాత బట్టలు కూడా వాషింగ్ మిషన్లో పొద్దునే వేసాను, ఫ్రైడే వేయలేదు కాబట్టి సాటర్డే వేసానన్నమాట. ఇంకా వర్షం పడేలాగుంది వాతావరణం, చాలా చల్లగా చల్లగా ఎండ కొడుతుంది, అప్పటికప్పుడే మళ్ళీ చేంజ్ అవుతుంది. మనకెంత చేత కాకపోయినా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటేనేమో బెడ్ మీదనే పడుకుంటాము. అమ్మ, నాన్న అన్నీ చేసి పెడతారు. ఇంక శుభ్రంగా తినేసి రెస్ట్ తీసుకుంటాం. అదే మన ఇంట్లో ఉండేసరికి మన సంసారం, మన కాపురం, మన ఇల్లు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక ఆడపిల్లకి పెళ్ళైనాక. అలా ఉంటే ఎలా? ఇల్లంతా అలానే ఉండిపోయింది, ఎవరొచ్చి క్లీన్ చేస్తారు? మనమే కదా క్లీన్ చేసుకోవాల్సింది, తప్పదు కదా అని చెప్పి ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరీ క్లీన్ చేసుకుంటాం. ఈరోజు ఇల్లు క్లీన్ చేస్తూ నేను అదే టాపిక్ మాట్లాడుతున్నాను అనమాట. సో, ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, పెళ్ళైతే ఆడపిల్ల ఎంత చేంజెస్ని ఎదుర్కొంటుంది కదా, ఎంత చేంజెస్కి అలవాటు పడిపోతుంది కదా. సో, మనకున్న యాటిట్యూడ్ని పక్కన పెట్టి వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి మనకు ఒళ్ళు చేతకాకపోయినా, ఒంట్లో ఓపిక లేకపోయినా కూడా అన్ని పనులు చేసుకుంటూ ఉంటాము, ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం లైఫ్ని. సో, అదే ఆడపిల్ల జీవితం ఏమో అనిపిస్తూ ఉంటుంది. సో, చాలా మా హస్బెండ్ అంటారు ఇలాంటప్పుడు, అందుకనే బాగా చదువుకోవాలి, బాగా డబ్బులు సంపాదించాలి, మంచి పొజిషన్‌లో ఉంటే మనకు చేసేవాళ్ళు ఉంటారు. మనం ఒకరికి చేసి పెట్టే స్టేజ్ నుంచి మనకు ఇంకొకరు చేసే స్టేజ్‌లోకొస్తాము అని చెప్పేసి అంటారు. నాకనిపిస్తది, ఎంత ఎదిగినా గూడా, ఎంత పెళ్లి చేసుకొని, ఎంత కష్టపడి, ఎంత డబ్బులు సంపాదించుకున్నా గూడా ఆడపిల్లకి కనీసం ఇంట్లో పని ఒక్కటన్నా తప్పదని నాకనిపిస్తది. ఈ రెండిట్లో ఏది కరెక్టో మీరే చెప్పండి. అంటే బాగా చదువుకొని, డబ్బులు సంపాదించుకొని, మంచి పొజిషన్‌లో ఉంటే మనకు పనివాళ్ళు ఉంటారని ఆయన అంటారు. నేనేమంటాను, ఎంత పనివాళ్ళున్నా గూడా మన ఇంట్లో ఒక చిన్న చిన్న పనులు చేసుకోక తప్పదు అని చెప్పేసి ఏ ఆడపిల్లకి తప్పదు అని నేనంటాను. ఈ రెండిట్లో ఏది కరెక్టు, ఏది రాంగో మీరు కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళైతే. సో, ఇంకా ఫటాఫట ఇల్లైతే క్లీన్ చేసేస్తున్నాను. ఒక పని చేస్తూ కొంచెం గ్యాప్ తీసుకొని, కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో పని చేస్తున్నాను. అసలు మార్నింగ్ కూడా ఇదివరకు అన్ని పనులు అయిపోయి, స్నానం చేసుకొని, దీపం పెట్టుకునే దాకా తినకపోయేదాన్ని. ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు. అసలు ఎర్లీ మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అనిపిస్తుంది. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఒక్కొక్కసారి హెల్త్ అప్సెట్ అవుతుంది, ఒక్కొక్కసారి మంచిగుంటుంది. ఏజ్ ఫ్యాక్టర్ అప్పుడే పడుతుంది ఆ బాడీ మీద. ఇంకా ముందు ఇంకా లైఫ్ చాలా ఉంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే ఇల్లు క్లీన్ చేసి, బయట కూడా తుడిచేసుకొని, ముగ్గులు పెట్టుకొని, ఇంకా బాత్ కంప్లీట్ చేసేసుకొని, దీపారాధన చేసుకుందామని ముందైతే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ పెట్టుకుంటున్నాను. సో, చేతకాకపోయినా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఎందుకు చేసుకోవాలి అని అనిపించవచ్చు వీడియో చూసే వాళ్ళకి. అంటే మనకంత పెద్ద ఫ్యాన్స్ ఏం లేరనుకోండి. బట్ అంటే జస్ట్ అట్లా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్, కాజల్, పౌడర్ అయితే తప్పకుండా పెట్టుకుంటాను. కొంచెం ఫేస్ ఎందుకో డల్‌గా అనిపిస్తే దాన్ని రెక్టిఫై చేయడానికి ఇవన్నీ టిప్స్ అనమాట. సో, మాయిశ్చరైజర్ అయిపోతే డాట్ అండ్ కీ వాళ్ళది ఇంకోటి పెద్ద డబ్బా తెప్పించారనమాట. డబ్బా మాత్రం సూపర్‌గా ఉంది, చాలా బాగుందనమాట. సో, ఇంకా తర్వాత ఇంకా దీపారాధన అయితే కంప్లీట్ చేసేసుకొని, పూజ అయితే చేసేసుకొని, ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే వెళ్ళిపోతున్నాను. సో, అసలే చేతనైతే లేదు. ఇడ్లీ పెట్టాను ఆ రోజు. ఇంకా నాకు తెలియదు కదా ఫ్రైడే రోజు నాకు సాటర్డే ఇలా హెల్త్ అప్సెట్ అవుతదని చెప్పి. నేనేమో ఇడ్లీకి సోక్ చేసి పెట్టేశాను. ఇంకా ఫటాఫట ఇంకా వేరే ప్లేట్‌లో వేసుకుంటే మళ్ళీ ఇంకా ప్లేట్లు, గిన్నెలు ఎక్కువైపోతాయి అని చెప్పేసి ఇంక ఇడ్లీ ఏ పాత్రలో అయితే ఉడికిందో అదే పాత్రలో పెట్టేసుకొని తినేస్తున్నాననమాట. పల్లీ చట్నీ విత్ పప్పులుసు చేసేసి ఇంకా దాంతోనైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఏ మాటకి ఆ మాట చెప్పాలి, పప్పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చింది. అంటే ఇది పప్పు చారు కాదు, పప్పు కాదు. సో, మిక్స్‌డ్ అనమాట. దీన్ని పప్పులుసు అంటారో ఏమో నాకు తెలీదు గానీ, నేనైతే ఈ స్టైల్‌లో చేశాను. సొరకాయ, ములక్కాయ ముక్కలు ఏవీ లేవు. జస్ట్ ఆలు టమాటానే ఉండే ఆ రోజు మార్నింగ్. ఇంకా అవే వేసి ఇలా చేశాను. చాలా యమ్మీగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది, చాలా బావుంది. ఆఫ్టర్ దట్ బ్రేక్‌ఫాస్ట్ చేసినాక గిన్నెలు ఫటాఫట తోమేసి అవి అలానే ఉంటే అలానే ఉండిపోతాయని ఎంతో ఓపిక చేసుకొని ఇక ఫోన్‌లో ఏదైనా షార్ట్ ఫిలిమో, ఏదైనా సీరియలో చూసుకుంటూ పని అయితే కానిచ్చేసి ఇంకా లంచ్ అయితే కానిచ్చేస్తున్నాను. సో, నాకు లంచ్‌లో ఏంటిదో ఈ చిన్నప్పటి నుంచి అలవాటండి. ఈ అలవాటు మీకుందా కామెంట్ చేయండి. అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా నంచుకోవడానికి పక్కన ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాను. చిప్సో, అప్పడాలో, పాపడాలో. సో, అలా పెట్టుకొని లంచ్ అయితే తినేస్తాను. ఇంకా పప్పులుసు, ఆలు ఫ్రై, ఆ తర్వాత ఆలు చిప్స్ తీసుకొచ్చిండుంటే మా వారు బయట నుంచి. ఇంట్లో ఏం స్నాక్స్ లేవు, ఏం చేయాలనిపించట్లేదు స్టవ్ దగ్గర నిలబడి అని చెప్పేస్తే ఇంకా హాట్ చిప్స్ నుంచి కొన్ని చిప్స్, కొన్ని స్నాక్స్ తీసుకొచ్చారు. ఇంకా అన్నం మధ్యాహ్నం తినేటప్పుడు ఇవన్నీ ఎంత అవాయిడ్ వీటి వల్లనే ఎక్కువ హెవీ వెయిట్ అయిపోతున్నాను, వెయిట్ గెయిన్ అవుతున్నాను అనిపిస్తుంది. బట్ ఈ అలవాటు అయితే మార్చుకోలేకపోతున్నాను. బట్ డెఫినెట్‌గా మారుస్తాను, డైట్ అయితే మారుస్తాను. ఇన్ కేస్ డైట్ మార్చి నేను వెయిట్ లాస్ అవుతే మట్టుకు ఖచ్చితంగా నేను దేనివల్ల వెయిట్ లాస్ అయ్యానో అవి మాత్రం
వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయాలని నాకు మనసులో ఎప్పటినుంచో ఉంది. బట్ నేను వెయిట్ గెయిన్ అవ్వడమే గానీ లాస్ అవ్వడం అయితే నా లైఫ్‌లో జరగట్లేదు. సో, ఎందుకంటే అసలు తిండి కంట్రోల్ చేసుకోలేను. తింటూనే ఉంటుంటాను. మళ్ళీ అంతే కుంభాలు కుంభాలు తింటానని గాదు. నా తిండి చాలా తక్కువగా ఉంటుంది. బట్ నేను టైమ్ టు టైమ్ అన్నీ తింటూనే ఉంటాననమాట. నోరు కట్టేసుకొని ఉండలేకపోయాను. సో, మధ్యలో ఒక 1 వీక్ 10 డేస్ ఏమో డైటింగ్ చేస్తాను. తర్వాత మళ్ళీ రొటీన్ అయిపోతూ ఉంటుంది. తర్వాత కొంచెం న్యాప్ తీసేసుకొని బట్టలన్నీ మడతబెట్టేసి షెల్ఫ్‌లో సదిరేసేసుకొని కాఫీ తాగేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాయంత్రం సాటర్డే మార్కెట్‌కెళ్ళి కూరగాయలన్నీ తీసుకొచ్చేసాననమాట. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ అంతా తుడిచేసి కూరగాయలన్నీ సదురుదాం అనుకున్నాను. ఎక్కడ సాటర్డే నాకు హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల ఇంకా ఫ్రిడ్జ్ సర్దలేకపోయాను. ఈవెన్ మార్కెట్ కూడా వెళ్తానో వెళ్ళలేనో కడుపు నొప్పితోనో అనుకున్నాను. బట్ ఓపిక తెచ్చుకొని మెల్లగా వెళ్ళి కూరగాయలన్నీ తెచ్చుకున్నాను. సాటర్డే మిస్ అయిందంటే మళ్ళీ తర్వాత రోజు వెళ్ళలేను, తేలేను. తర్వాత నైట్‌కి టాబ్లెట్ ఏసుకుంటే సెట్ అయిపోయింది. అండ్ సండే మేము ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా వెళ్ళాము. ఆ వ్లాగ్ కూడా రేపు పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో, ఇంకా ఈ విధంగా అన్ని కూరగాయలన్నీ కింద పెట్టి సర్దుకుంటున్నాను. మీకు చూపిస్తున్న ఈ కచ్చా గ్రీన్ కలర్ మామిడి పళ్ళైతే మా ఎదురుంగా వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళకి మామిడి చెట్టు ఉంటుంది. సో, మంచిగుంటాయి మామిడి పళ్ళు తియ్యగా ఆర్గానిక్ కదా మస్తుంటాయన్నమాట. బయట నుంచి తెచ్చినవి తింటే పింపుల్స్ వస్తాయేమో అనుకుంటారు గానీ, ఈ ఆర్గానిక్ ఫ్రూట్స్ తింటే అస్సలు పింపుల్స్ రావు. మంచిగా హెల్తీ కూడా బావుంటుంది. మేబీ మ్యాంగోస్ ఎక్కువ తింటే కూడా బాగా లావైతామేమో. దీంట్లో ఎంతవరకు కరెక్టో ఎంతవరకు నిజమో నాకేం తెలీదు. ఇంకా కూరగాయలన్నీ సెట్ చేసి నైట్ డిన్నర్‌లోకైతే చపాతీ చేశాను. అండ్ చపాతీ కాంబినేషన్‌లోకి మ్యాంగోస్ ఉండే ఇంట్లో. సో, ఆ రోజు మార్నింగ్ పప్పుల్స్ అండ్ ఆలు ఫ్రై చేశాను కదా! ఇంకా పప్పుల్స్ అయితే మనము చపాతీలోకి తినలేము. ఆలు ఫ్రై ఏమో కొద్దిగానే ఉంది. అందుకని ఇంక ఇది సరిపోదు అని చెప్పేసి కొంచెం మ్యాంగో ప్యూరీ చేశాను. ఆ తర్వాత నా కోసం అని కొంచెం సగ్గుబియ్యం పాయసం చేసుకున్నాను. కొంచెం స్టమక్‌గా ఉంది గదా! మేబీ వేడి వల్ల ఇదంతా నొప్పి పెయిన్స్ అవుతున్నాయేమో, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వలన ఏమో అని చెప్పేసి సో, వాటర్ క్వాంటిటీ లాగా ఉండాలని 2 టేబుల్ స్పూన్‌ల సగ్గుబియ్యం నానబెట్టి పల్చగా చేశాను. ఆ మ్యాంగో ప్యూరీ కూడా హ్యూజ్ క్వాంటిటీలో చేశానన్నమాట. మళ్ళీ సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి నేను బ్రేక్‌ఫాస్ట్ చేయలేను. చపాతీలు గూడా అసలు ఓపిక లేకుండే. అసలు ఎప్పటినుంచో పూరి విత్ మ్యాంగో ప్యూరీ చేయాలి అని బాగా ఉండే. సాటర్డే ఓపిక లేకపోయినా కూడా చేద్దాం అనుకున్నాను. బట్ ఇంక లాస్ట్‌కి చపాతీకే నేను చేసేసాననమాట. చపాతీలు గూడా అసలు చేయబుద్ధి కాలేదు. ఇంకా ఫైనల్లీ చేసేసాను. సండేకి గూడా అవుతాయని ఎక్కువ చేశాను. ఇంక ఈ మ్యాంగో పిక్కలుంటాయి గదా! సో, వీటినైతే పక్కన పెట్టి నేను తింటానన్నమాట. సో, ఈ పిక్కలు చూస్తే నాకు చిన్నప్పుడున్న స్వీట్ మెమరీ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఈ పిక్కల కోసం నేను, మా సిస్టర్ బాగా కొట్లాడుకునేవాళ్ళం. నేను తింటా అంటే నేను తింటా అని. ఇదే కాకుండా కచ్చా మ్యాంగో మనం పప్పులో ఏసుకుంటాం గదా! మా మదర్ వచ్చేసి కచ్చా మ్యాంగో ఏసేదనమాట పొట్టు తీసేసి. ఆ పప్పులతోని అద్దుకొని తింటే సూపర్‌గా ఉండేది. మరి పెరుగులో నంచుకొని ఆ పిక్క చిక్కుతూ ఉంటే సూపర్‌గా ఉండేదనమాట. పిక్కల కోసం కొట్లాడుకొని, ఆ పిక్కల వల్ల చెట్టొస్తదేమో అని చెప్పేసి, పిక్కని భూమిలో పెట్టడం, పాతిపెట్టడం అలాంటివన్నీ గూడా బాగా చేసేవాళ్ళం. అవన్నీ స్వీట్ మెమోరీస్ అండి. ఏదైనా చైల్డ్‌హుడే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి చిన్నప్పుడు ఉన్నదే మంచిగా లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. కొద్దిగా టాబ్లెట్ ఏసుకున్నాం కడుపు నొప్పి తగ్గిందని, ఇంకా సాటర్డే గదా! ఇంక పండుకోంగానే నిద్ర రాదని చెప్పి, ఇంక బ్లూటూత్ లోపలికి తీసుకెళ్తాను బెడ్‌రూమ్‌లకి. వీళ్ళిద్దరం మంచిగా పిల్లలు పండుకున్నాంక ఇంకా నేనైతే ఏదన్నా మూవీ పెట్టుకొని చూద్దాము అని చెప్పేసి అనుకుంటాననమాట. నిద్ర ఎమ్మటే పండుకోగానే రాదు కదా! అని చెప్పి కొంసేపు మూవీ చూసి పండుకుంటాను. ఎలాగో తెల్లారి సండే లేట్‌గానే లేస్తామని చెప్పి. సో, దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సాటర్‌డే. సో, సిక్ డే వ్లాగ్ అనమాట. చేత కాకపోయినా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేయడమే మన మెయిన్ యాంబిషను. సో, ఎందుకంటే అలా ఉంటే ఇంక తెల్లారి ఇంక పని ఇంకెక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంక మగవాళ్ళ సంగతి తెలిసిందే కదా! వాళ్ళని చేయమంటే అసలెందుకు ఎందుకు రోజు క్లీన్ చేయాలి? రెస్ట్ తీసుకోవచ్చు గదా! బయట నుంచి టిఫిన్ కర్రీ తీసుకొస్తాను గదా! అని వాళ్ళంటారు. మనం బయటకి తింటే మళ్ళీ రోజు అదే దానికి అడిక్ట్ అయిపోతాము. ఇంకా అది రోజు సెట్ అవ్వదు. ఇంట్లో పనులు ఒకరోజు క్లీన్ చేసుకోకపోతే అలానే ఉండిపోతాయని మనం అనుకుంటాం. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళదే కరెక్ట్. సో, దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సాటర్‌డే. వీకెండ్‌ని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి పూజ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసినప్పుడు కంటిన్యూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా శనివారం ఖచ్చితంగా నేను వెంకటేశ్వర స్వామి ఏడిశని వ్రతం చేసినా చేయకపోయినా గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడం నాకిష్టం. కాబట్టి పొద్దున చేత కాలేదు. పండుకునే ముందు చదువుకొని పండుకున్నాననమాట. సో, దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సాటర్‌డే. సిక్ డే వ్లాగ్ ఇలా గడిచింది. సో, అమ్మకైతే బాధ్యతలు తప్పవు గదా! ఒక ఇంటి గృహిణికి చేయాల్సిన పనులు చేయాల్సిందే. వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్
కంటెంట్ ఉన్న వీడియో, డివోషనల్ వీడియో అండ్ ఫుడ్ బ్లాగ్‌తో. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నమస్తే.